హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విక్రమ్ గారు, నా నెంబర్ నీకు ఎలా తెలుసు? షాక్తో కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. నిన్ను అందుకేనే తింగరి మాలోకం అనేది. ఎవరైనా నిన్ను ఇట్టే మోసం చేయొచ్చు తెలుసా? ఎంత ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేస్తావు? కాస్త కోపంగానే అంది మధు. ఓయ్ అన్నాడు విక్కీ. దెబ్బకి సైలెంట్ అయ్యింది మధు. ఏంటి విక్కీ, మాట్లాడుతుంటే నీకు వాయిస్ లేస్తుంది? అసలు మీకు న్యాయం అనేది ఉందా? ఉంది కాబట్టే ఈ విక్కీ నిన్ను మనవాడుతాడు అంటున్నాడు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నోరెత్తావంటే నాలుక చీరేస్తాను. చూడు తింగరి, నీ నెంబర్ నా చెల్లి ఫోన్లో చూశాను. నీతో ఒక విషయం చెప్దామని కాల్ చేశాను. విషయం ఏంటి అని అడగవా? నేను ఎక్కడ పోయినా మీరు చెప్తారు కదా విక్రమ్ గారు. ప్రతి మాట ఒత్తి పలుకుతూ అంది మధు. పైకి కనిపించవు కానీ నీకు బాగా సెకలెక్కువే. చూడు, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను పిలవకు, నచ్చినట్లు నన్ను పిలవకు. నా పేరు మధు. మధు అని పిలువు. అయినా ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ దొంగచాటుగా తీసుకుని ఇలా ఫోన్ చేయటానికి సిగ్గు లేదు? ఇదేమి పాడుబుద్ధి నీకు? సిగ్గు ఎగ్గు లేదా? మధు మాటలకి కోపం వచ్చింది విక్కీకి. చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు విక్రమ్ గారు. నాకు మా బావతో తొందరలోనే పెళ్ళి. మీరు నాతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. జీవితాంతం నేను చూసుకునేది నేనే నే నేను ఇలానే మాట్లాడతాను. నీ దగ్గర ఇలానే ఉంటాను గంభీరంగా అన్నాడు. ఎందుకో విక్కీ మాట వినగానే భయం వేసింది. మాట్లాడదాం అన్నా తన గొంతు పెగట్లేదు. సిగ్గు ఎగ్గు నాకు ఎందుకు? అది కూడా నా పెళ్ళాం దగ్గర. నీ నోటి నుంచి కృష్ణ అనే పేరు వచ్చినా సరే. ఇక్కడ విక్కీ ముక్కు మీద కోపం కాదు, మనసులో అగ్నిపర్వతం బద్దలవుతుంది. నోరు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడు మధు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మధుకి. గుట్కలు మింగుతూ ఫోన్ కేసి చూసింది. కాలేజ్ ఎలా ఉంది? ఏయ్, నిన్నే. చెవుడు చెవుడు కానీ వచ్చిందా? కాలేజ్ ఎలా ఉంది? దాదాపు అరిచాడు. బా బాగుంది విక్రమ్ గారు. ఎవడైనా ఏడిపిస్తున్నాడా? లేదు. రేపటి నుంచి నువ్వు ఒక్కదానివే కాలేజీకి రా. మీ బావతో వచ్చావంటే నా చేతుల్లో అయిపోతావు. తను నాకు పరాయివాడు కాదు. ఏంటి సరిగా వినిపించలేదు? ఆ ఆ ఆ అది మా మామ మరి ఆ మా మరి ఈ భాష ఏంటి? నెత్తి కూడా ఉందా నీకు? కాక కాదు, తను మా బావ కదా విక్రమ్ గారు. తను నన్ను డ్రాప్ చేస్తాడు. కాదని నేనెలా అంటాను? ఫోన్లో ఏడ్చింది మధు. ఏయ్, ఏడిస్తే నాకు ముందే చిరాకు. అస్సలు ఏడవకు. మరి ఎందుకండి నాతో అంత కోపంగా మాట్లాడుతారు? అసలు తప్పు అంతా మీదే. నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు. మీకు అసలు న్యాయం ఉందా? ఏడుపు రాక ఏమొస్తుంది మరి? చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ అడిగింది మధు. ఏడుపు ఆపుతావా? లేదంటే నేను ఇంటికి రానా? ఎక్కడైతే విక్కీ వస్తాడని భయంతో ఫోన్ కట్ చేసింది మధు. ఫోన్ కట్ అవ్వటంతో విక్కీ తనలో తానే నవ్వుకుని బెడ్ మీద వాలాడు. మధుతో మాట్లాడిన మాటలు తలుచుకుని నిజంగానే తింగరి మాలోకానివే. ఎలా ఉంటావే విక్కీ దగ్గర అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు. భయం వేసి ఎక్కడ విక్కీ ఫోన్ చేస్తాడని స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి ముఖం కడుక్కొని వంటగదికి వచ్చింది మధు. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. మధు అంటూ లోపలికి వచ్చాడు కృష్ణ. విక్కీ ఆలోచనలో ఉన్న మధు ఉలిక్కిపడి చూసింది. ఏమైంది మధు? ఏం లేదు బావా. ముఖం ఏంటి అలా ఉంది? ఏడ్చావా నువ్వు? చాచా, అలాంటిదేం లేదులే. మధు నిజం చెప్పు. అమ్మ గుర్తొచ్చింది బావా. ఏంట్రా అంటూ మధు చేతిని పట్టుకుని
ఇక్కడ అందరం నిన్ను బాగా చూసుకోవటం లేదా? అలాంటిదేం లేదు బావ. ఎందుకో తెలీదు. సడన్‌గా అమ్మ గుర్తొచ్చింది. అంతే. పద భోజనం చేద్దాం. సరే అని కృష్ణ బయటికి వెళ్ళగానే మధు ఊపిరి పీల్చుకుని గుండెల మీద చూస్తుంటే ఈ విక్కీ మాటలు చిన్న విషయంలా నాకు అనిపించడం లేదు. ఎవరికైనా ఈ మాటలు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మా నాన్నకి తెలిస్తే నన్ను చంపుతాడు. అందులో డౌట్ లేదు. ఏదోటి చేసి విక్కీతో మాట్లాడాలి అనుకుని రైస్ కర్రీ అవన్నీ తెచ్చి బయట వాళ్ళ వాకిట్లో చాప వేసి కృష్ణకి భువన గారికి వడ్డించింది. ముగ్గురు కబుర్లు చెప్పుకొని భోజనం చేశారు. కానీ మధు మనసు స్థిమితంగా ఉండలేకపోయింది. కృష్ణ వెళ్ళగానే తనలోకి వచ్చి ఆలోచనలతో నిద్ర గడిపింది మధు. మరుసటి రోజు మధుని తీసుకుని గుడికి వెళ్ళాడు కృష్ణ. గుడి చూసుకుని అటునుంచి అటే కాలేజీకి వెళ్ళారు. సరే మధు, ఈవినింగ్ తొందరగా వస్తాను. సరే బావా, జాగ్రత్త అని కారు దిగబోతుంటే మధు ఆర్తిగా పిలిచాడు కృష్ణ. ఏంటి బావా, బర్త్డే గిఫ్ట్ ఏదే? అయ్యో సారీ బావా అంటూ నాలుక కరుచుకొని ఈవినింగ్ ఇస్తాను బావా. శాడిస్ట్వే నువ్వు. సరే జాగ్రత్త, నాకు ఆఫీస్ టైం అవుతుంది అని కృష్ణ వెళ్ళగానే మధు నవ్వుకుంది. నిజంగానే బావకి ఎంత కంగారు. గిఫ్ట్ కోసం అడిగాడు. ఈవినింగ్ ఇద్దామని ఆగాను. కానీ ఈలోపే కంగారు ఎక్కువ అడిగేశాడు అనుకుని తనలో తానే నవ్వుకుని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ అయింది. విక్రమ్ గారు, మీరేంటి ఇక్కడ? ఈరోజు లేట్ అయిందేంటి? నిన్న ఎర్లీగా వచ్చావు కదా కాలేజీకి. ఆలస్యం చేయటానికి రీజన్ ఏంటి మధు? మీకెందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు మీరు నా దారికి అడ్డు తప్పుకోండి. ఏంటి నన్నే ఎదిరిస్తున్నావు అంటూ మధు మీదకి వచ్చాడు. మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. దయచేసి నన్ను విసిగించకండి. చిరాగ్గా ఉంది నాకు. అవునా? సరే మధు అంటూ పక్కకి జరిగాడు. ముందుకు అడుగు వేయాలంటేనే మధుకి భయం వేసింది. మాట అయితే అనేసింది కానీ విక్కీ మళ్ళీ ఏం చేస్తాడు అన్న భయంతో బిక్కముఖం వేసుకుని అతని కేసు చూసింది. వెళ్ళు, ఆగిపోయావే కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. విక్రమ్ గారు, ఈవినింగ్ మనం బయటికి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఏంటి? షాక్ అయింది మధు. అవును. బయటికేంటి విక్రమ్ గారు? అసలు మీరు నన్ను బయటికి ఎందుకు తీసుకుని వెళ్తారు? ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మధు. అందుకే బయటికి వెళ్దాం అంటున్నాను. కాదనకుండా మర్యాదగా నాతో పాటు బయటికి రా అని ఆర్డర్ వేశాడు. నీతో చచ్చినా బయటికి రాను. నీకు దండం పెడతాను. నన్ను ఇలా బతకనివ్వు అంటూ కోపంగా ముందుకు వెళ్ళింది. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.